tigress came and hit the girl. She died. We gave compensation of 10 lakhs immediately, but it is not okay, I am not saying, but it is the fault of the villagers. We are every time telling don't go before 10, because that time the animals will come out of the forest, but they didn't listen. That is why this happened. It's so sad. Ma'am, my question is actually, ఈ మధ్యకాలంలోనే పులులు వచ్చినప్పుడు మహారాష్ట్ర నుంచి చాలా క్యాటిల్ మీద కానీ గొర్రెల మీద కానీ అటాక్స్ అవుతున్నాయి. మీ దృష్టికి మీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఏమన్నా తీసుకొచ్చారా? అక్కడ అసలు ప్రే బేస్ ఉందా లేదా? వై ఆర్ దీస్ టైగర్స్ అటాకింగ్? బీట్ ఆఫీసర్స్ ఉంటారు, బీట్ ఆఫీసర్స్ తిరుగుతూనే ఉంటారు. ఏ ఇష్యూ అయినా కూడా మా నోటీస్కి తీసుకొస్తారు. మేము ఎంక్వైరీ ఆఫీసర్ని వేస్తాం. ప్రతి దాని మీద కూడా ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకుంటాం. దాని తర్వాత ఫర్దర్గా మేము ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద మేము యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. గతంలో జరిగిన దాంట్లో మేము ఆఫీసర్స్ 2-3 ఆఫీసర్స్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు మీరు ఒకసారి దాడి అయింది కదా ఆవు మీద, అప్పుడు టైగర్కి మందు పెట్టి చంపారు. అందులో మేము తీసుకున్నాం, యాక్షన్ కూడా తీసుకొని సస్పెండ్ చేశాము. అక్కడెక్కడ కూడా మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు. మేడం, ఇఫ్ యూ పర్మిట్ మీ, మై క్వశ్చన్ ఇస్, ఈ అటాక్స్ క్యాటిల్ మీద కానీ వేరే జంతువుల మీద కానీ అంటే డొమెస్టికేటెడ్ యానిమల్స్ మీద ఎందుకు జరుగుతున్నాయి? అక్కడ మీ ఆఫీషియల్స్ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అక్కడ వాటి న్యాచురల్ ప్రే ఉందా లేదా అన్నది నా ప్రశ్న. మీ దృష్టిలో న్యాచురల్ గా లోపల అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయండి, ఉండకుండా ఎక్కడ ఉండవు. మా వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్ని చేస్తానే ఉంటారు. అవి ఎప్పుడో అడవిలోంచి బయటకు వచ్చినప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాంటెడ్లీ అవి జరుగుతాయి అని అయితే నేను అనుకోవడం లేదు. మాకున్న ఇన్ఫర్మేషన్ కూడా అదే, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి సంఘటనలే కదా, అవి వాంటెడ్లీ జరిగేటువంటి సంఘటనలు కావు. వాటికి ఎక్కడ కూడా మేము అరేంజ్మెంట్స్లో ఎక్కడా కూడా కొరత లేదు. ఎప్పుడు అబ్జర్వేషన్లోనే మా వాళ్ళు ఉంటారు. 100% వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ. కేటీఆర్ అదే పనిగా కార్యక్రమాలు పెట్టుకొని మరి ముందుకు పోతున్న విషయాన్ని మీకు తెలియజేయడానికి, అందులో ఒకటి గురుకుల విద్యార్థిని అమ్మాయి చనిపోయిన విషయాన్ని వాంకిడి అక్కడ ఆశ్రమ పాఠశాలలో